మార్కు సువార్త చదవకండి. మార్కు సువార్త 14:36లో గెత్సమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అబ్బా తండ్రి అన్నాడు. ఏంటండి? గెత్సమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు ఏమన్నాడు? అబ్బా తండ్రి అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32 నుంచి 33 వచనాలు, అలాగనే 12వ అధ్యాయం 50వ వచనంలో కానీ, 16వ అధ్యాయము 17వ వచనంలో కానీ మనం గమనిస్తే ఏమన్నాడంటే పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన చేశాడు. మార్కు సువార్తలోనేమో అబ్బా తండ్రి అన్నాడు, మత్తయి సువార్తలోనేమో పరలోకమందున్న తండ్రి అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో కానీ ఆయన అక్కడ ఏమన్నాడు? పరిశుద్ధుడైన తండ్రి అన్నాడు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనంలో నీతిగల తండ్రి అని సంబోధించాడు. కానీ ఇక్కడ మాత్రం ఏమంటున్నాడండి? దేవా అంటూ ఉన్నాడు. అక్కడ తండ్రి అంటే దేవునికి మానవునికి ఉన్న సంబంధము కన్నా ఎవరికి ఎక్కువగా దగ్గర సంబంధం ఉంటుందండి? తండ్రికి కుమారునికి దగ్గర సంబంధం ఉంటుంది. అయితే ప్రభునందు పిల్లారా, ఇక్కడ మనం